హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ నవ్య. ఈరోజు మన కిచెన్లో చేయబోతున్న రెసిపీ వచ్చేసి అలసందల వడలు అండి. చాలా సింపుల్గా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. దానికోసం అయితే ఒక బౌల్ తీసేసుకొని అందులోకి 1/2 kg వరకు అలసందలను అయితే వేసుకొని ఇలా ఒక 2-3 టైమ్స్ అలా వాష్ చేసుకోవాలి. ఇలా వాష్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక 2 గ్లాసెస్ వరకు వాటర్ని వేసుకొని ఒక 2-3 అవర్స్ నానబెట్టుకోవాలి. వీటిని 3 అవర్స్ తర్వాత చూపిస్తున్నాను మీకు. ఇలా మంచిగా నానిపోయాయి ఇవైతే. ఇప్పుడు ఈ వాటర్ అంతా తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సర్ జార్ తీసేసుకొని అందులోకి ఒక 7-8 ఎల్లిపాయలు, 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర, అలాగే 10-12 వరకు పచ్చిమిర్చి, ఒక 2 మీడియం సైజ్ ఉల్లిపాయలు ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని వేసుకొని ఒకసారి కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్న అలసందలు ఉన్నాయి కదా, వాటిని కొద్దిగా ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా. ఇలా గ్రైండ్ చేసుకున్న దీన్నంతా ఒక బౌల్లోకి వేసేసుకోవాలి. ఇలా కచ్చపచ్చగా గ్రైండ్ చేసుకోవాలి. పప్పునంతా కూడా బాగా మెత్తగా పడితే బాగోదు. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కరివేపాకు, కొత్తిమీరాకు వేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. అలాగే టేస్ట్కి తగినంత సాల్ట్ని కూడా వేసేసుకోవాలి. ఇలా అంతా బాగా మిక్స్ చేసేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించి బాండి పెట్టుకొని అందులోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసుకోవాలి. మీ ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇలా వడల్లాగా ప్రిపేర్ చేసుకొని ఇందులో వేసేసుకోవాలి. మీకు చేత్తో వేయడం అలవాటు ఉంటే ఇలా వేసేసుకోండి, లేదంటే ఏ కవర్ పైన అయినా లేకపోతే దేనిపైనైనా ఇలా వడల్ని ప్రిపేర్ చేసుకొని ఆయిల్లోకి వేసేసుకోండి. నాకైతే ఇలా చేత్తో వేయడం అలవాటు కాబట్టి నేను ఇలాగే వేసేస్తున్నాను. ఇలా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి, లేదంటే ఇవి పైన మాడిపోతాయి. ఇప్పుడు ఇందులోకి ఒక 5-6 పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకును కూడా వేసుకొని ఫ్రై చేసేసుకోవాలి. ఇలా వడాలతో పాటు పచ్చిమిర్చిని కూడా ఇలా ఫ్రై చేసుకున్నారంటే తినేటప్పుడు చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే. ఇలా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు నెమ్మదిగా ఫ్రై చేసుకోవాలి వీటిని. మీకు చేత్తో వేయటం అలవాటు లేకపోతే ఇలా గరిటె పైన కూడా వేసుకోవచ్చండి.
చూస్తున్నారు కదా, మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇంతేనండి, మన సింపుల్ అండ్ టేస్టీ అలసందల వడలు అయితే రెడీ అయిపోయాయండి. ఒక మంచి ఈవినింగ్ స్నాక్ అని చెప్పొచ్చు ఇవైతే. ఇలా సర్వ్ చేసుకున్నారంటే చాలా బాగుంటుందండి. ఈవినింగ్ టైంలో టీ టైంలో కానీ తీసుకున్నారంటే ఇంకా బాగుంటుందండి. చూస్తున్నారు కదా, పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉంటాయన్నమాట. ఇంతేనండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేస్ట్ కూడా చాలా చాలా బాగున్నాయండి. దీంట్లో కొంచెం ఉల్లిపాయను కూడా సర్వ్ చేసుకున్నారంటే ఇంకా బాగుంటుందండి టేస్ట్ అయితే. ఓకే అండి, బాయ్, మరి ఉంటా.